మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. ఇప్పుడున్న ప్రదేశం గురించి అండి నేను చూపించాలి, మీకు చెప్పడం కన్నా కూడా చూపించాలని చెప్పాలి. 139 సంవత్సరాల వైభవం ఉన్న ఒక బంగ్లాకైతే వచ్చిందండి. ఈ బంగ్లా గురించి చాలా వరకు తెలిసిన మాటే, కానీ ఆ బంగ్లా ఎలా ఉంటుందనేది అయితే చాలా వరకు తెలియదు. కలెక్టర్ బంగ్లా, మన వరంగల్ కలెక్టర్ బంగ్లా అంటారు, దీన్ని సుబేదారి బంగ్లా అని కూడా అంటారు. గత 139 సంవత్సరాల నుంచి కూడా ఈ బంగ్లా నిజాంల కాలం నుంచి కూడా ఉంది. దాన్ని రాను రానుగా కలెక్టర్ నివాసంగా ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు కాలక్రమేణా కలెక్టర్కి వేరే బంగ్లాని అలర్ట్ చేయడం జరిగింది. దీన్ని ప్రజల సందర్శనార్థము ఈ కొన్ని మరమ్మతులతో కూడిన పనులన్నీ జరిపించేసి ప్రజలను ఇక్కడికి తీసుకొచ్చి చూపించే ప్రయత్నంగా చేస్తున్నారు. ఈ కట్టడం గురించే కానీ ఇందులో వాడిన అప్పటి కాలంలో వాడిన పరికరాలే కానీ చాలా చాలా అబ్బురపరుస్తున్నాయని చెప్పాలి. ఇది కొన్ని ఎకర్స్లలో ఉంటుందండి. మొత్తం కూడా ఇక్కడ శిథిలాలు కూడా చాలా వరకు కూడా అప్పుడు కొన్ని శిథిలాలు బయటికి తీయడం కానీ, నిజాంల కాలంలో కాకతీయుల నాటి కట్టడాలు కానీ కొన్నిటిని ఇక్కడనే ఉంచడం కానీ పొందుపరచడం కానీ మనం చూడొచ్చు విజువల్స్లలో కూడా. మొత్తం చెట్లతో కూడిన వాతావరణము, చుట్టుపక్కల మొత్తం కూడా ఆవరణ అంతా కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంతో చాలా చాలా బాగుంటుందండి. ఇది కనుక ప్రజలకి సందర్శనార్థము స్టార్ట్ చేస్తే మాత్రం చాలా వరకు కూడా అప్పటి కట్టడం గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు అందరూ అని చెప్పొచ్చు. చాలా బాగుంటుంది కూడా ప్రశాంతంగా. లోపలికి వెళ్ళి చూద్దాం ఒక్కసారి. అప్పుడున్న కట్టడ శైలి కానీ ప్రతి ఒక్కటి. ఇక్కడ డంగు సున్నాని వాడారండి వీళ్ళు. ఈ బిల్డింగ్ మొత్తం కూడా చూసుకున్నట్టయితే ఇదంతా కూడా డంగు సున్నంతో చేశారు. ఈ కట్టె కూడా మనకి లోపల వాడిన కట్టె కూడా చాలా బందోబస్తుగా ఉంటుందని చెప్పాలి. అప్పుడున్న జనరేషన్లో ఎక్కువగా కొవ్వొత్తుల్ని వాడేవాళ్ళు. అంటే మనము దీపాలకి బదులుగా ఎక్కువగా కొవ్వొత్తులని వాడేవారు అనమాట. ఆ కొవ్వొత్తులను పెట్టుకునే హ్యాంగ్లర్స్ కూడా అన్నీ కూడా ఇక్కడ అలాగే కనిపిస్తాయి. ఈ శాండిలర్స్ ఉన్నాయి చూడండి, ఇవన్నీ కూడా అప్పటి కాలం నాటివే. ఎక్కువగా వేరే దేశం నుంచి సప్లై చేసుకునే వాళ్ళు రాజులు అని అంటుంటారు కదా, అలా ఇక్కడ చాలా వరకు అప్పటివి వాడినవి ఉన్నాయి. కట్టెను కూడా మీరు చూడొచ్చు ఎంత చాలా దృఢంగా ఉన్నాయి అనేది. మొత్తం కూడా ఇది హాల్ అని చెప్పాలండి, వెయిటింగ్ హాల్. ఇదంతా కూడా వెయిటింగ్ హాల్. ఈ వెయిటింగ్ హాల్కి అటువైపున ఇటువైపున కూడా ప్రతి ఒక్క ద్వారం ఉంటుంది పక్కన రూమ్కి వెళ్ళడానికి. అది అంచెలంచెలుగా లోపలికి వెళ్తున్న కొద్దీ కూడా మనకి ఈ రూమ్స్ డివైడ్ అయిపోయి అటువైపు ఇటువైపున ఒక హాల్, ఒక ఏమంటారు అప్పుడు కాలంలో రాజులందరూ సమావేశం అయ్యేటట్టుగా ఉండేలాగా ఇది కూడా అలాగే ఏర్పాటు చేయడం జరిగింది. కొంచెం దాటి ముందుకు వస్తే మనకి ఇక్కడ కిచెన్ ఏర్పాటు చేశారండి. మనకి రైట్ సైడ్లో కిచెన్ ఉంటుంది. ఇప్పుడు మోడర్న్ కిచెన్ లాగా కనిపిస్తుంది, కానీ ఒకప్పుడు కూడా దీన్ని మొత్తం కూడా పాకశాల లాగానే యూజ్ చేసేవారు. అప్పటివే ఎక్కువగా ఉండేవన్నమాట. వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే అటువైపున ఇటువైపున చాలా బాగా కనిపిస్తుంది. మనం లోపలికి వెళ్ళి చూడొచ్చు. అంతా కూడా ఇప్పుడు మాడ్యులర్ కిచెన్ లాగా దాన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. కబోర్డులు మాత్రం పాత కబోర్డులు లానే కనిపిస్తాయి, మీరు చూడొచ్చు అప్పటి కట్టడం గురించి. అలాగే ఇక్కడ చెట్లకి కూడా వీళ్ళు ప్రాధాన్యత బాగా ఇచ్చారని చెప్పాలి. ముందుకు వెళ్తుంటే మనకి వెనక వైపున, బంగ్లాకి వెనక వైపున మొత్తం కూడా ఆవరణ ఎంత బాగా కనిపిస్తుంది అంటే చూడొచ్చు మీరు. ఇక్కడ ఇంకా రెనోవేషన్ వర్క్ అయితే జరుగుతూనే ఉంది. పెయింటింగ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయింది, బట్ ఇంకొంతవరకు కూడా మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కొంతకాలంగా ఎవరు ఉండట్లేదు కాబట్టి ఈ మరమ్మతుల పని ఎక్కువగా అవుతుందని చెప్పాలి. ఇంకొన్ని రోజుల్లో మన ముందుకు వచ్చేస్తుంది ఈ బంగ్లా చూడడానికి. అయితే వెనక వైపు నుంచి కూడా పైకి వెళ్ళడానికి మెట్ల ద్వారం చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు. అప్పుడు ఎక్కువగా వాడారు ఈ మెట్ల ద్వారానే పైకి వెళ్ళేవాళ్ళు అనమాట. వెనక వైపు నుండేవి ఎక్కువగా. ఈ కట్టె చూడండి, అప్పటిది కాలం నాటిదే, ఎంత స్ట్రాంగ్గా ఉండిందో. జస్ట్ పెయింట్స్ వేసారు అంతే. మనం పైకి వెళ్దాం ఒకసారి, చూద్దాం పైన కూడా ఎలా ఉంది ఏంటనేది. ఇక్కడ మెట్లు కూడా చూడండి మీరు, అప్పటిది రాయి, పాలరాతిలాగా అని కాదు కానీ సాపాద్ అంటారు కదా, అట్లా ఆ టైప్లో ఈ రాయినితో మెట్లని తయారు చేయడం జరిగింది. పైకి వెళ్తున్న కొద్దీ చెక్క మెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఒకసారి పైన చూద్దాం మనం. బంగ్లా మొత్తం కూడా 3 అంతస్తుల వారీగా ఉంటుందన్నమాట. కిందంతా కూడా మొదటి అంతస్తు, ఇప్పుడు మనం చేరుకుంది 2వ అంతస్తు.
రెండో అంతస్తులోకి వచ్చాము. మనం వెనుక వైపున చూస్తున్నట్టయితే ఒకటో అంతస్తునకి కూడా చెక్క మార్గం ద్వారా చెక్క మెట్ల ద్వారా మనం పైకి రావడం జరిగింది. ఇక్కడ రెండో అంతస్తులో చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా రూముల వారీగా డివైడ్ చేసి ఉండింది. మీరు ఆ లైటింగ్ అదంతా కూడా చూడొచ్చు. అప్పటి కాలంలో వాడిన లైట్ని కానీ ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. కానీ ఏది చూసినా కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా స్ట్రాంగ్గానే ఉన్నాయి. సో ఇది షూటింగ్ పర్పస్లో కానీ ప్రజలు చూడడానికి కానీ చాలా బాగుంటుంది. అప్పటి జనరేషన్లో ఎలా ఉండింది కట్టడం అనేది క్లియర్గా మనకు తెలిసిపోతుంది. ఇక్కడ చూడొచ్చు, ఎండ లోపలికి రాకుండా కొంచెం నెట్ అది వేశారు. చాలా వెంటిలేషన్ పరంగా చాలా బాగుంది వెంటిలేషన్. ఇది సెకండ్ ఫ్లోర్లోనే కాబట్టి ఇప్పుడు మనం రూమ్స్ వైజ్గా చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక రూమ్ చూపిస్తాను మీకు శాంపిల్గా. ఈ డోర్స్ చూడండి, ఇదంతా కూడా అప్పుడు టేకు అంటారు కదా, టేకు చెక్కలాగానే ఉంది. అండ్ మనకి ఇలాంటివన్నీ కూడా పాత కట్టడాలలో బాగా కనిపిస్తుంటాయి కదా, గొలుసు ఇవేమంటారు, గొల్లాలు అంటారు. సో అవి ఇక్కడ వెంటిలేషన్ చూడండి, ఎంత ప్రాపర్ వెంటిలేషన్, ఎంత ప్రాపర్ వ్యూ ఉండింది. అసలు ఒక్కొక్క రూమ్కి చూసుకోవచ్చు మనము. చెట్లకు బయట కనిపిస్తున్న చెట్లు ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో. ప్రతి ఒక్క రూమ్కి కూడా రెండు వెంటిలేషన్ కోసం అని చెప్పేసి కిటికీలు అరేంజ్ చేయడం జరిగింది. ఈ చెక్క తలుపులు అయితే చాలా స్ట్రాంగ్ ఉన్నాయి ప్రతి ఒక్క రూమ్లో. అండ్ మీకు ఇంకొకటి ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ ఒకటి చూపిస్తాను రండి. ఇది మెయిన్, ఈ ఫ్లోర్లో మెయిన్ రూమ్ అని చెప్పొచ్చు. ఈ మెయిన్ రూమ్ నుంచి ఇక్కడ మనకు వ్యూ కనిపిస్తుంది చూసారా. మనకి ఇప్పుడు బాల్కనీ అంటున్నారు అపార్ట్మెంట్స్లలో, బాల్కనీలు కానీ సిట్అవుట్ ఏరియాస్ అంటారు కదా. సో ఇది కూడా అప్పుడు కాఫీ సిట్అవుట్ ఏరియా అనుకుంటా. చాలా మంచిగా వ్యూ కనిపిస్తుంది. మొత్తం కూడా రూమ్ మొత్తం ఉండేలాగా వీళ్ళు ఈ కిటికీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది వెంటిలేషన్ పరంగా. అండ్ దీన్ని క్లోజ్ కూడా చేసుకోవచ్చు మనము, అవసరమైతే వాడచ్చు. ఇక్కడ ఏదైనా చైర్స్ వేసుకొని కూర్చునేలాగా ఇలా సిట్అవుట్ ఏరియా పెట్టారనమాట. అండ్ వర్షం పడితే మనకి వాటర్ ఏదైతే ఉంటుందో అది కిందకు పడేలాగా ఇటు లోపలికి రాకుండా ఈ ధోని అనేది ఆ చెక్కతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మీరు విజువల్స్లలో చూడొచ్చు. ఇది కూడా మనకి పాత కట్టడాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఫ్యాన్స్ చాలా హైలో ఉంటాయి చూడండి. పైన మొత్తం కూడా డంగు సున్నం కాబట్టి వాళ్ళు చాలా పైకి కట్టడం అనేది కూడా. సో అక్కడ ఫ్యాన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క రూమ్ చూసుకున్నట్టయితే ప్రతి దాంట్లో కూడా వెంటిలేషన్ ప్రాపర్గా టూ కిటికీలు ఉండేలాగా చూసారనమాట. సో ఇంకా కొంచెం పైకి ఉంది దారి, అది కూడా చూసేద్దాం రండి. సో బంగ్లాకి స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. అప్పటి కాలం నాటి పొయ్యి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఎక్కువగా మనము హర్రర్ సినిమాలలో బాగా చూస్తుంటాం కదా. ఇది ఎలా చేస్తారంటే ఒక గద్దె రూపకంగా ఉంటుందన్నమాట. ఎక్కువగా చలి ప్రాంతాలలో అయితే ప్రతి రూమ్కి అలా పెట్టుకునే వాళ్ళు వెనకట. ఇక్కడ పొయ్యి రాళ్ళతో ఇలా పెట్టారు చూసారా ఇక్కడ వంట చేయడానికి. అయితే లోపల బంగ్లాలో ఉండే వాళ్ళకి, కలెక్టర్లకు కానీ వాళ్ళకి వంట అంతా కూడా ఇక్కడ నుంచే జరిగేదన్నమాట. సో కింద కట్టెలు అవి బాగా పెడుతూ ఉంటారనమాట, కట్టె ముక్కలు అవన్నీ పెట్టడానికి, పైనుంచి ఫ్లేమ్ రావడానికి. గ్యాస్ ఇప్పట్లో వాడుతున్నారు కానీ అప్పుడు మొత్తం కూడా పొయ్యితో చేసేవాళ్ళు కాబట్టి సో ఇక్కడ ఈ ఏర్పాటు అనేది పెట్టారనమాట. సో ఇక్కడ మనకు పైన ఏం వర్షం పడకుండా కొంచెం రేకుతో కప్పించారు. ఇప్పుడు వాడట్లేదు కానీ ఒకప్పుడు మాత్రం దీని మీద చాలా వంటలు చేసేవాళ్ళంట. ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఇదంతా కూడా రాయితో కట్టిందే, చాలా పర్ఫెక్ట్గా గట్టిగా ఉండింది ఇప్పటికీ కూడా. సో ఇదంతా కూడా ఈ ఏరియా అంతా కూడా వంటశాలగా యూజ్ చేసేవాళ్ళంట. ఇదండి చూసారు కదా, ఈ 2 ఫ్లోర్లు. పైన ఫ్లోర్కి మాత్రం ఎంట్రెన్స్ అనేది లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. పైన అంతా కూడా రేకులేసి ఉంచారు వర్షం నీళ్ళు పడకుండా. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం 2 ఫ్లోర్లు చూసేసాం, కవర్ చేసాం ఆల్రెడీ. వంట సెక్షన్ కూడా కవర్ చేసాం కదా. అయితే దీంట్లో ప్రత్యేకతలు మెయిన్గా చెప్పాలంటే ఈ కట్టడం గురించి తెలుసుకోవాలి, జనాలందరూ ఇక్కడికి వచ్చి చూడాలి, ఈ వాతావరణం కూడా మనకి ఆస్వాదించాలనే చెప్పాలి ప్రత్యేకంగా. అటువైపుని చూసుకున్నట్టయితే మనకి వాష్రూమ్స్ అన్నీ కూడా సపరేట్గా ఇచ్చారన్నమాట. సో ఇక్కడ నుంచి కిందకి దిగిన తర్వాత అటువైపున అదంతా కూడా ఉంటుంది. అది కూడా మీకు విజువల్స్లో చూపిస్తాను. దేనికి దానికి సపరేట్గా ఉండేదన్నమాట. బంగ్లాకి అండ్ వాళ్ళ ప్రైవేట్ స్పేస్కి మొత్తం కూడా సపరేట్గా ఉండేదన్నమాట. అలా మెయింటైన్ చేశారు. మొత్తం మీద నిజాంల కాలం నాటి బంగ్లా మరికొద్ది రోజుల్లో ప్రజలందరి ముందుకు రాబోతుంది. ఒకప్పుడు కలెక్టర్ బంగ్లా అని బయట నుంచి చూసేవాళ్ళు, కానీ ఇక్కడికి వచ్చి ఇప్పుడు ప్రభుత్వము చర్య తీసుకోవడం వల్ల ఇక్కడికి వచ్చి చూసే ప్రయత్నం చేయొచ్చు. ఇప్పుడు మనకు మరికొద్ది రోజుల్లో మనం ముందుకు రాబోతుంది కలెక్టర్ బంగ్లా. మనం గొప్పగా చెప్పుకునే కట్టడం బంగ్లా ఇది. అందరూ కూడా రావచ్చు మరికొద్ది రోజులలో. సో మీరు కూడా ఇది ఓపెన్ అయిన తర్వాత ఒకసారి మీ పిల్లల్ని తీసుకొని వచ్చి ఇక్కడ అంతా కూడా చూపించండి. ఈ కట్టడం స్పెషాలిటీ గురించి కూడా మన భావితరానికి తెలియజేయండి.